ఇట్లాంటి రాజకీయాల్లో అయితే మనం అనుకున్నాం కరెక్టే, మళ్ళా బ్రహ్మాండంగా హ్యాట్రిక్ కొట్టాలి, కేసీఆర్ గారు హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కావాలి, రాష్ట్రం ఇదే వేగంతో ముందుకు పోవాలి, భారతదేశంలో ఆల్రెడీ నెంబర్ 1 అయింది చాలా రంగాల్లో, ఇంకా బాగా చేయాలి అనే ఉద్దేశంతో కసి మీద పనిచేసినాం. డెఫినెట్ గా అందరం పనిచేసినాం. కానీ ప్రజలు కూడా మననేం తీసవతల వారేలే. 119 నియోజకవర్గాల్లో మొన్న జరిగిన ఎన్నికల్లో మనకు ప్రజలు గౌరవప్రదంగా 39 స్థానాలంటే 3వ వంతు స్థానాలు మనకి ఇచ్చిండ్రు. మననేం తీసవతల వాడేలే. అదే విధంగా 3వ వంతు స్థానాలు గౌరవప్రదంగా 119లో 39 ఇవ్వడమే కాకుండా ఒక 14 స్థానాల్లో 14 నియోజకవర్గాల్లో కేవలం మనం 4-5 వేల ఓట్ల లోపలనే ఓడిపోయినాం. జుక్కల్ అనే నియోజకవర్గం ఉంటుంది పక్కకు నిజామాబాద్ లో, కామారెడ్డి జిల్లాలో, అక్కడ 1150 ఓట్లతో ఓడిపోయినాం. దేవరకద్ర అనే నియోజకవర్గం ఉంటుంది మహబూబ్ నగర్ జిల్లాలో, 1300 ఓట్లతో పోయినాం. 3000 ఓట్లతో సిరిపూర్ కాగజ్ నగర్ పోయింది, 3000 ఓట్లతో బోధన్ పోయింది, 4200 ఓట్లతోని ఖానాపూర్ పోయింది, 5000 ఓట్లతోని నాగర్ కర్నూలు ఇంకా 2 నియోజకవర్గాలు పోయినాయి, 6000 ఓట్లతోని కామారెడ్డి మరొక 2 నియోజకవర్గాలు పోయినాయి. 14 నియోజకవర్గాల్లో స్వల్ప తేడాతో 5-6 వేల ఓట్ల తేడాతోని 14 నియోజకవర్గాలు పోయినాయి. ఆ 14లో మనం సగం గెలిచినా ఇవాళ పరిస్థితి ఎట్లుంటుండేనో నాకంటే బాగా మీకే తెలుసు. హంగ్ అసెంబ్లీ వస్తుండే, ఇవాళ తప్పకుండా పరిస్థితి వేరే ఉంటుండే. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే, మనం ఓవరాల్ గా చూసుకుంటే కూడా, రాష్ట్రం మొత్తం చూసుకుంటే కూడా మనకు వాళ్ళకు ఫరక్ ఏం పెద్దగా లేదు. కాంగ్రెస్ కు వచ్చింది 38.8% ఓటు, మనకొచ్చింది 37% ఓటు. అంటే ఫరక్ కేవలం 1.8% మాత్రమే. అది కూడా మొత్తం పోలైన ఓట్లలో చూసుకుంటే మొత్తం 3,17,00,000 ఓట్లు మొత్తం ఉన్నాయి. అలా 70% పోలైనట్టున్నాయి. ఆ పోలైన ఓట్లలో చూసుకుంటే ఫరకు కేవలం 1.8% మాత్రమే. అంటే మొత్తం కలిపితే కూడా రాష్ట్రం మొత్తం 4 కోట్ల జనాభా ఉండే రాష్ట్రంలో ఇద్దరి మధ్యన ఫరక్ ఎంత అంటే 4 లక్షల ఓట్లు మాత్రమే. అంటే మనం ఏదో పెద్ద తేడాతో ఓడిపోయి తీసవతల వారేసి మనం ప్రజలు అట్లేం జరగలేదు. కేవలం స్వల్ప తేడాతో ఓడిపోయినాం తప్ప ఇంకోటి కానే కాదు. కాబట్టి దీనికేదో బేజారైపోయి ఆగమాగం అయిపోయే అవసరం ఎంత మాత్రం లేదనే మాట నేను మీ అందరూ కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా.